చంద్రబాబు నాయుడు గారి మనసు గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ ఎదుటివారి చెడు కోరేటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు క్యాడర్కి అలా దిశానిర్దేశం చేశారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి, రాజమండ్రి పర్యటనలో ఉన్నారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఆ పర్యటన సందర్భంగా ఆ నియోజకవర్గాల్లో ఉండేటువంటి క్యాడర్ తోటి సాధకులు, అలాగే ఉద్యమీలు, వాళ్ళ పార్టీలు పెట్టుకున్నటువంటి పేర్లు, వీళ్ళతోటి ఆయన మీటింగ్ పెడుతున్నారు, సమావేశం అవుతున్నారు. ఆ సందర్భంగా పార్టీ ఇప్పటివరకు ఎలా నడిచింది, రాబోయే రోజులు ఎలా నడవబోతుంది అనేటువంటి ఒక దిశానిర్దేశం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించారు. ఎందుకంటే చాలామంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇతను ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే ఈయన పార్టీ పెట్టాడా, ఇలాంటి ఆరోపణలు విస్తృతంగా వస్తున్నాయి. ప్రత్యర్థులు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటే జనసేన పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఈ మధ్యకాలంలో కొందరు ఇంకా ఎక్కువగా చేస్తూ ఉన్నారు, తమిళనాడులో విజయ్ సీఎం అయిన తర్వాత నుంచి. అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి గురించి అందరికీ అవగాహన ఉండేలాగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. జనరల్గా చంద్రబాబు నాయుడు గారిని దూరంగా ఎవరు చూసినా కానీ, దూరంగా నుంచి ఎవరు అబ్జర్వ్ చేసినా కానీ ఆయన మీద కొన్ని దుష్ప్రచారాలు, లేదంటే కొన్ని ఆరోపణలు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి చేసినటువంటివి కొంతమంది మీద ఇంపాక్ట్ ఉన్నాయి. వాళ్ళు నెగిటివ్ కోణం నుంచి ఆయన్ని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుంచి చూశారు చంద్రబాబు గారిని. చంద్రబాబు గారిని దగ్గర నుంచి చూడటం అంటే మనం ఏదో కలిసిపోయి ఫోటో తీసుకోవడం కాదు కదా. అసలు ఆయన ఏంటి, ఆయన జీవనశైలి ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఇతరుల పట్ల ఎలా ఉంటారు, ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎదుటి వాళ్ళ పట్ల ఎలా ఉంటారు, ఇవన్నీ దగ్గరుంటే కానీ తెలియదు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆయన మనసు ఎలాంటిది, చెడుగోరే మనసా మంచిగోరే మనసా అనేది అర్థమవుతుంది. దూరం నుంచి ఎన్నైనా చెప్పచ్చు, కానీ దగ్గరికి వెళ్తే చాలామంది తెలుగుదేశం పార్టీ లీడర్లు ప్రస్తావిస్తుంటారు అప్పుడప్పుడు. ప్రత్యేకించి వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్, తర్వాత అనురాధ్ గారు ఎమ్మెల్సీ, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఏదో చెప్పడానికి వెళ్తారంట. వాళ్ళ కాన్స్టిట్యూన్సీల సమస్యలో లేదంటే పార్టీ సమస్యలో ఏదో. ఆయన దగ్గరికి వెళ్ళగానే మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయేసి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందంట. ఇది వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్. నిజంగా కూడా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్తే. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు? నిజాలు తెలుసు కాబట్టి బయట వస్తున్నటువంటి చెడు ప్రచారం ఏదైతే ఉందో అది నిజం కాదు, అసలు వాస్తవం ఏంటనేది ఆయన చెప్పకుండా ఉండలేక చెప్పారు. ఎందుకు చంద్రబాబు గారి దగ్గర తరచూ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారి దగ్గర ఉంటున్నారు కదా, అంటే ఉంటూ ఐ మీన్ ఒకే ప్రభుత్వంలో ఉంటున్నారు కదా, ఆయన ఏంటి, ఆయన పాలసీలు ఏంటి, ఆయన ఎలా ఆలోచిస్తారు, కలిసినప్పుడు ఏ విధంగా ఇంటరాక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఆయనకి తెలుసు. పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎంతమందికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చంద్రబాబు గారితో? చంద్రబాబు గారి గురించి బాగా తెలుసుకోవాలి అని అంటే నువ్వు ట్రావెల్ కావాలి. ట్రావెల్ అయితే తెలుస్తుంది. బయట నుంచి బురద జల్లే వాళ్ళు చల్లచ్చు. ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నాశనం కోరే, ఎదుటి వాళ్ళ నాశనం కోరే మనిషి కాదు, చెడు కోరే మనిషి కాదు. చేతనైతే మంచి చేస్తారు, లేదంటే పట్టించుకోరు. చేతనైతే మంచి చేస్తారు అంతే, చెడు కోరే మనిషి కాదని చెప్పారు. ఈ రెండు మాటల్లో ఎంత విస్తృతార్థం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్న వ్యక్తి కాదు కదా. సరే, ఆయన డిప్యూటీ సీఎం, ఇప్పుడు అంతకుముందు డిప్యూటీ సీఎం కన్నా పాపులారిటీ ఉన్నటువంటి హీరో కదా. చెడు కోరే మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంచి కోరే మనిషి అనే ఈ రెండు పదాల్లో ఉన్నటువంటి విస్తృత అర్థం చంద్రబాబు గారి మనస్తత్వాన్ని, చంద్రబాబు గారి మనసుని ఆవిష్కరించట్లేదా? నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఎంతో లోతుగా ఆలోచించి చెప్పినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను.
ఆయన ఎందుకు ఆ మాట అని ఉంటారనేది. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను ఒక ఛానల్లో ఉన్నప్పుడు ఒక ఇష్యూ మీద వెళ్ళాను. సరే, ఆయన సహాయ సహకారాలు తీసుకొని ఆ ఛానల్ దాదాపు ఒక 5-6 సంవత్సరాల పాటు బాగా ఎదిగింది, ప్రజల్లోకి వెళ్ళగలిగింది. ఆ తర్వాత సరే వాళ్ళు రకరకాల కారణాలతోటి వేరే స్టాండ్ తీసుకున్నారు, వేరే పార్టీకి సపోర్ట్గా తీసుకున్నారు స్టాండ్. ఆ విషయాన్ని నేను ఆయనకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు జనరల్గా ఆయన, నేనేమనుకున్నానంటే పిలిచి అతను మాట్లాడతాడో అవతల వైపు వెళ్లకుండా ఈయన మాట్లాడతారేమో, చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆయన ద్వారా ఆ ఛానల్కి మేలైనటువంటి పనులు చేయించడానికి నేను కూడా ఒక అనుసంధానకర్తగా ఉన్నా అప్పుడు. సో అది నాకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కదా ఆయనకి. అందుకని నేను చెప్తే ఆయన ఏమన్నారు తెలుసా, పోలేమ్మా వాళ్ళ ఇష్టం, అది మనకు చేత ఏం చేసాం, ఇంకో వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను అనుకున్నా, అసలు చెప్పి నేను పొరపాటు చేశానా అని చెప్పి నేను అంతర్మదనంలో పడిపోయా. లేదు నేను చెప్పాల్సిన ధర్మం నాకు ఉంది కాబట్టి నేను చెప్పాను అనుకున్నా. అంటే ఆయన ఎంత పాజిటివ్గా ఉంటారు. ఆయన సహాయం చేశారు, ఆయన చేసినటువంటి సహాయం కూడా మామూలు సహాయం కాదు. జీరోలో ఉన్నటువంటి ఛానల్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు, దానికి సహకరించారు ఆయన పూర్తి స్థాయిలో. అలాంటి ఛానల్ వేరే పార్టీకి వెళ్ళి ఈయనకి వ్యతిరేకంగా మారుతుంటే జనరల్గా పిలిచి మాట్లాడటం, నేను ఇంత సహాయం చేశాను కదా ఎందుకు చేస్తారు అని చెప్పి అడగటం జరుగుతుంది కదా. ఆయన అన్నమాట ఏంటి, పోలే మన చేతనైన సహాయం చేసాం, వాళ్ళ ఇష్టం అని అన్నారు. మరి ఈ డైలాగ్ నేను విన్న తర్వాత ఆయన మనసుని ఏమనుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అనుకోవాల్సిందేగా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అది ఎవరైనా చెప్తారు. ఓకే, నాకు తెలిసి మీరు ఎవరినైనా అడగచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనతోటి, చంద్రబాబు గారితో. ఎవరిని దూషించడం కానీ, చేద్దామమ్మా చూద్దాం, చెప్పింది వింటారు. ఎవరన్నా వచ్చినప్పుడు ఏదైనా చెప్తే చేద్దామమ్మా చూద్దాం అని అంటారు. అంతే తప్ప శత్రువు ఉంటాడు కదా, రాజకీయ శత్రువు, లేదంటే పడనటువంటి వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, పడినటువంటి వాళ్ళ నాశనాన్ని కోరుకునే వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు. లేదా ఎవరన్నా మనకన్నా ఎదుగుతుంటే వాడిని తొక్కేయాలని చూసేవాళ్ళు ఉంటారు. అంతే కదా పవర్ ఉన్నప్పుడు. కానీ ఆయన అలా ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, మనం పదవి ఇచ్చారు మనకి ప్రజలు, వీళ్ళకి ఏం చేద్దాం, మనం అభివృద్ధి ఎలా చేద్దాం, ఇదే ఆలోచనలో ఉంటారు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే పార్టీ బలహీనపడిపోద్ది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బలంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇది, ఆయన ఎప్పుడు అభివృద్ధి, ఏదో చేద్దాం మనం ప్రజలకి మంచి చేయాలి, తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది ఆయనకి. ఓకే, ఆ తపనలో పార్టీని మర్చిపోతారు. కానీ ఇవాళ ఆ గ్యాప్ని లోకేష్ గారు ఫిలప్ చేస్తున్నారు. సో పార్టీని అలాగే ప్రభుత్వాన్ని సమాంతరంగా తీసుకురావడానికి ఇవాళ లోకేష్ గారు ఉపయోగపడుతున్నారు కాబట్టి సరిపోయింది. పార్టీ యాక్టివ్గా ఉంది. పార్టీ యాక్టివ్గా చేయడానికి ఎప్పటికప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించారు. పార్టీ పగ్గాలు కూడా ఆయన తీసుకున్నారు కాబట్టి ఆ లోటు ఉండదు ఇప్పుడు. కానీ ఆయన మనస్తత్వం చెప్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పారు. ఎందుకు చెప్పారు ఇది అంటే, మొత్తం జన సైనికులకి, జనసేన పార్టీలో ఉండే నాయకులకి అర్థం కావాలని చెప్పారు. నేనేం అమాయకుడిని కాదు, అమాయకుడిని చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయట్లేదు, ఆయన మంచి చెయ్యాలని చెప్పి ఆశయంతో ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తున్నారు, ఆయన నాశనం కోరుకునే మనిషి కాదు, అందుకని నేను సపోర్ట్ చేస్తున్నాను, మీరు ఇష్టం ఉంటే నాతోటి రండి, నేను ఏ పాలసీ తీసుకుంటానో ఆ పాలసీకి అనుగుణంగా మీరు నడవండి, ఇష్టం లేదా ఇవాళనే వెళ్ళిపోండి పార్టీ నుంచి అని చెప్పి ఆయన జన సైనికులకు, సాధకులకు, ఉద్యమీలకు చాలా క్లియర్గా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.